ఈనాటి యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నాగరాజు తమ్ముడు చిన్న మరియు వారి బృందానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వ్యాప్తి చేస్తూ ముందు ముందు ఇంకా చాలా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయాలని చాలా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిన్న మరియు వారి బృందాన్ని తెలియదు. ఈ సందర్భంగా 2 మాటలు నా మనసులో చెప్తాను అందరికీ. ఎప్పుడో నా చిన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఈ రంగాల్లో ప్రతి శనివారం భజన కార్యక్రమం ఉంటుండే. అప్పుడు ఒక నా తోటి వాళ్ళు మంది దిగుకొని భజన అంటే మన ధర్మ ప్రకారం మనం కూడా మనకి ప్రతి ఒక్కరు మనకు చేస్తున్నాం. మన దగ్గర కూడా ఆ ఇంటికి అప్పుడు చేయబోతుందని లక్ష్మణ ఈ ఆదరణ ఇంటికన్నా కాలంలో చదవే వాళ్ళందరూ నేను గుర్తులు పని చేసుకుంటున్నాను. అది ఈ ఏళ్ళ తర్వాత ఒక 45 సంవత్సరాల తర్వాత ఈ చిన్న వారి యొక్క ఈ యొక్క ఆలోచన ఈ యొక్క మన ధర్మాన్ని ఇలా వ్యాప్తి చేస్తూ పిల్లలలో ఈ యొక్క మన హిందూ ధర్మాలను పెంపొందిస్తూ వాళ్ళని ఒక సమాజంలో మంచి అభివృద్ధి భావాలను తీసుకోబోతూ వాళ్ళందరికీ ఈ యొక్క విద్యను అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా కుటుంబం తెలియచ్చు. అట్లనే భగవద్గీత కోసం ఇలాగ మా సోదరి చాలా చల్లగారు చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరు కూడా ఎందుకంటే పిల్లలు పెద్దలు వాళ్ళకి భగవద్గీత మొత్తం కంఠస్థం అంటే మన జీవితాన్ని మనం కంఠస్థం చేసుకున్నట్టు. ఎందుకంటే పుట్టిన నాటి నుండి చనిపోయే వాళ్ళకు భగవద్గీత అంతరించి అందులో ఏ కాప్యాన్ని కూడా మన జీవితంలో ప్రతి 10 సంవత్సరాలు 20 చేపట్టి భగవద్గీతలో విధానం కూడా మన జీవితానికి ఉపయోగపడుతుంది. అది కూడా వారు ఈ యొక్క భగవద్గీతాన్ని చాలా చక్కగా వివరిస్తూ పిల్లలకు అంటే జ్ఞానాన్ని పంచి ఈ యొక్క సమాజానికి సేవ చేస్తున్నందుకు అందరికీ ఇందులో ఈ యొక్క సాంఘిక కార్యక్రమంలో భాగస్వామ్య వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమ్మదు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ వాటికి కావచ్చు ధర్మాలంగా ఏ సౌకర్యాన్ని నేను అందిస్తానని ఈ సభాముఖంగా ఆనందిస్తూ ధన్యవాదాలు. ఖచ్చితంగా అన్ని విధాల అండగా ఉంటారని ఆశిస్తూ ఓ రామచంద్రకి హనుమానికి మరియు శ్రీనివాస్ గారు ఈసీఆర్ వాస్తవులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. మన కార్యక్రమాన్ని శశిధర్ గారి ద్వారా
కార్యక్రమానికి తెలుసుకొని మనకు ఈ కార్యక్రమానికి 5,100 రూపాయలు 5,001 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అల్పహారానికి అండగా ఉన్నారు. అదే రకంగా మన దేవస్థాన కమిటీ సభ్యులు ప్రవీణ్ గారు, పత్తి ప్రవీణ్ కుమార్ గారు, వారి తమ్ముడు కీర్తిశేషులు పత్తి అనిల్ కుమార్ జన్మదిన సందర్భంగా ఈరోజు మన పిల్లలందరికీ స్వీట్స్ మీ అందరికీ మహా టిఫిన్ సెంటర్ వారు 70 ప్లేట్ల టిఫిన్ ఉచితంగా పంపిస్తున్నారు. శివానంద్ వాటర్ సప్లై వారు ప్రతి శనివారం వాటర్ని ఉచితంగా పంపిస్తున్నారు. ఇలా రామసేవకులు తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రూపంలో పిల్లలకు అండగా నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం వైపు తీసుకువెళ్ళ ప్రయత్నిస్తున్నారు. అలాగే మనకు అండగా నిలిచిన వారికి మనం ఏం చేయాలి? వారికి ఏం చేయాలి? మనము సరిపోదు. రామ్ సార్ లాంటి చోరు పూసుకుంటారు. గట్టిగా చూడాలి. ఇంకా ఒక్కసారి ఈ వారం మనకు అండగా నిలిచిన వారు రేవతి శ్రీనివాస్ గారు, ఈసీఎల్ వాస్తవ్యులు, అలాగే పత్తి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, వీరందరికీ మన తరఫున ఒక్కసారి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, ఆ ఆంజనేయ స్వామి అన్నదండ వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలు అందరం మనం అందరం కలిసి ఒక్కసారి వారి కుటుంబ సభ్యులకు బలం చేకూరుదామా? రామచంద్రకి పవనసుత హనుమానికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై